ఎన్టీఆర్ అని అడిగితే ఏది కాండనుడు అంటూ కూడా విజయ్ దేవరకొండ గారు అయితే కామెంట్స్ చేశారనమాట. తాజాగా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అయితే ఈ కింగ్డమ్ సినిమా గురించి, దాని టీజర్ గురించి, అట్లాగే దాని బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడుతూ, అలాగే ఎన్టీఆర్ గారు టీజర్కి ఇచ్చిన వాయిస్ ఓవర్ గురించి కూడా ఆయన మాట్లాడాడనమాట. సో మరి ఎన్టీఆర్ గారు అయితే ఆయన ఒక గంభీరమైన వాయిస్ ఓవర్ని కింగ్డమ్ టీజర్కి అయితే ఇచ్చారనమాట. ఈ యుద్ధం ఎవరి కోసం అంటూ చెప్పి. సో మరి కింగ్డమ్ సినిమాకి అయితే ఫుల్ హైప్ అయితే క్రియేట్ అయింది ఆ టీజర్ తర్వాత. అందులో మరి ఎన్టీఆర్ గారు వాయిస్ ఇంకా ఇంపాక్ట్ ఇచ్చిందని చెప్పాలి. సో మరి విజయ్ దేవరకొండ గారు అయితే నేను ఎన్టీఆర్ అన్నని ఆ రోజు అడిగామన్నమాట, టీం అంతా వెళ్ళి. సో చెప్తారా అన్న అని చెప్పి, ఎప్పుడు రమ్మంటావు చెప్పని అడిగాడు. అడిగిన వెంటనే అలా ఒప్పుకోవడం అసలు చాలా ఒక మంచి లక్షణం అని కూడా ఆయన చెప్పారనమాట. సో ఆ రోజు డైరెక్టర్ ఊర్లో లేరు అంటే, పర్లేదులే నువ్వు ఉన్నావు కదా అని చెప్పి నన్ను తీసుకుని వెళ్ళి ఆయన ఎలా చెప్పాలో అంతా చెప్పిచ్చేసి ఆ రోజే పని పూర్తి చేసి పెట్టారు. సో మరి ఇలాంటి డెడికేటెడ్ పర్సన్ ఉన్నప్పుడు మరి ఖచ్చితంగా ఆయన సినిమాలే కాకుండా ఇంకా 10 మంది సినిమాలు కూడా బతికిస్తారని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగిందనమాట. సో మరి ఎన్టీఆర్ అన్నలో ఉన్న గొప్పతనం అదే, ఏదన్నా అడిగితే కాదనడు. సో మరి ఆయన ఇలాంటి నా సినిమా కోసం నిలబడటం చాలా అంటే చాలా ఆనందంగా ఉందని కూడా ఆయన చెప్పారనమాట. అట్లానే ఇప్పుడు కింగ్డమ్ సినిమానైతే ఒక భారీ హిట్ కొట్టాలని విజయ్ దేవరకొండ అయితే ఎదురు చూస్తున్నాడు అనమాట. సో మరి నిర్మాత నాగవంశీ గారు కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా కోసం ఖర్చు పెడుతున్నారు. సో మరి ఎన్టీఆర్ గారితో టీజర్కి వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ ట్రైలర్ అండ్ సాంగ్స్ కూడా రావాల్సి ఉంది. సో మరి జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి అయితే ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నారు. సో మరి అతి త్వరలో ఈ సినిమా అయితే మన ముందుకు రాబోతుంది. సో మరి చూద్దాం కింగ్డమ్ సినిమా ఎలా ఉండబోతుంది, విజయ్ దేవరకొండ గారికి ఎంత పేరు తెచ్చిపెట్టబోతుందని.